మీకు ఆల్రెడీ వాక్యం ద్వారా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు అంటే యేసు ప్రభు మరి అతను పాపిలు సుంకల మధ్యలో అంటే అందరినీ కలుపుకొని పోయి అతను దేవుని రాజ్యమును విస్తరణ చేస్తున్నాడు. ఈజ్ ఎ కింగ్డమ్, ఈజ్ ఏ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమును విస్తరణిస్తున్నాడు. ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్, ఎవరైనా అన్యులు ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో పొరపాట్లు చేసినారు, వాళ్ళ సమాజంలో వాళ్ళని దూరం పెట్టారు అనుకోండి, మనం పోయి వాళ్ళతో అమ్మో ఆ మనిషి మంచోడు కాదు, ఆ స్త్రీ మంచిది కాదు అని మనం ఏమవుతాము, వాళ్ళతోనే మాట్లాడడం కూడా పనిచేస్తాం. ఎవరు ఏమని అనుకుంటారని ఆ భయంతో. కానీ యేసు ప్రభు ఆయన దైవ కుమారుడు కాబట్టి పరిసయ్యులు సద్దుకాయలు అనేక రీతిగా ఆయన తప్పు పట్టాలని వంచన చేస్తూనే ఉన్నాం. క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడు కూడా అన్యులు మిమ్మల్ని ఎప్పుడు మీరు పడిపోతారు, ఏ తప్పులు దొరికిపోతారు, ఆ రోజు యేసుకు చేసింది కూడా మీకు కూడా సమాజం చేయకుండా ఉండదు అని సంగమాన్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాం. మరి ఆ రోజు మరి ఎందుకు వీళ్ళ గురించి ఈ ఒక స్టోరీ, ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. కారణం ఈ జనన పరిసర సత్తుకాయల గురించి చెప్పినాడు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక ఆఫ్రికా దేశంలో మరి అక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏమని, ఒక కంపెనీకి వెళ్తున్నారు ఒక ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన వెళ్తుండగా అతనికి సండే రోజు మీరు ఉద్యోగులకి రావాలి, సండే రోజు అందరు తప్పకుండా మీరు ఉద్యోగులకు రావాలి అని కండిషన్ పెట్టారు. మరి ఆయన కండిషన్, ఆయన ఏం కట్టుబడి ఉన్నాడు, అతను ఒక దైవ భక్తి గల మనిషి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను సండే రోజు రాను. వాళ్ళు ఏమంటారు, మీరు సండే రోజు రావాలి, ఎందుకంటే సండే రోజు వర్క్ అందరికీ ఉంది, మీరు కూడా రావాలి, వాళ్ళకి నేను గొప్పవాడు కాదు. అలాగా చెప్పి ఆయన మీద డ్యూటీ తీసివేశాను. డ్యూటీ తీసివేసిన తర్వాత మరి ఆయన మీద లేని నింద కేసు వేశాం. ఎందుకంటే గవర్నమెంట్ అగెనిస్ట్గా ఎవరన్నా తప్పు చేస్తే, ఇప్పుడు చూడండి, ఎలక్షన్కు ఒక డ్యూటీ చేశారనుకోండి, వాళ్ళు వెళ్ళలేదు అని సరైన రీజన్ లేకపోతే వారి మీద కూడా కేసు వేస్తాం. ఎందుకంటే అది తప్పలో కంపల్సరీ మనం చేయాల్సింది, రూల్ ఫాలో కావాల్సిందే. మరి ఆ రూల్కు ఆయన అగెనిస్ట్గా ఉన్నాడు అని నేను కేసు వేస్తే ఆయనకు 10 years జైలు శిక్ష ఇచ్చాను. ఎగ్జాంపుల్ 10 years జైలు శిక్ష ఇస్తే ఆయనకు కఠినంగా శిక్షించాలి. నిజంగా నేను యేసు ప్రభు నమ్ముకున్నాడో అని పరీక్షించగోరించి ఆ ఒక జైలు అధికారి ఒక కఠినమైన శిక్ష ఇచ్చారు. 3 పొడుగు హైటు 3 పొడుగు వినల్పు 4 పొడుగు హైటు గంతే కూర్చొని ఆయన ఉండాలి. అదే పనిష్మెంట్. మరి ఇక్కడ జరగడానికి లేదు, ఇక్కడ జరగడానికి లేదు. ఇట్లా లేచి ఇట్లా ఒక 5 అడుగులు ఉన్న మనిషి ఇంకా లేచి కూర్చోాలంటే పైన తినము, అట్టనే కూర్చోన్నా. 3 రోజుల వరకు భోజనం పెట్టలేదు. మరి ఓన్లీ వాటర్ ఇచ్చి అబ్బాయిని నిలబెట్టారు. మరి 5వ రోజు కూడా అతనికి అలాగే శిక్షిస్తే అతను ఒక మాట అడిగారు, ఎందుకయ్యా సండే రోజు నీకు ఉద్యోగం వస్తే అయిపోతుంది కదా అంటే, లేదు నేను నా దేవుడిని స్మరిస్తాను, నేను సండే రోజు పరిశుద్ధ దినం, నేను ఆ మందిరంకి వెళ్తాను, నేను ఏ శిక్ష విధిస్తే కూడా నేను మాత్రం వెళ్ళాను, డ్యూటీకి వెళ్ళాను, నేను మందిరంకి వెళ్తానని ఆ బలంగా నిలబడినప్పుడు ఆ పై అధికారి తర్వాత ఆయన చేసేప్పుడు ఇంకొక అధికారి వచ్చారు. ఆ ఇంకొక అధికారి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత కఠినంగా శిక్షిస్తున్నారు అని అడిగినప్పుడు అయ్యా ఇట్లా లేదు,
మరి ఆయనకు కొంచెం మనం రిలాక్స్ ఇద్దామని ఆయనకు ఒక బాధ్యత అప్పగించాను. నీవు సండే రోజు వెళ్ళాలంటే ఒక కండిషన్ ఇస్తున్నాను. ఏం చేయాలి? నువ్వు శనివారం రోజే నీకు ఒక డ్యూటీ చెప్తున్నాను. ఆ వాటర్ తీసుకొని రావాలి, ఆ జైలు ఉన్న వాళ్ళకంతా నీళ్ళు తాపాలి. దూరం వెళ్ళి ఒక నీకు బర్రె ఎద్దు ఇస్తాను, ఆ ఎద్దు ద్వారా పోయి ఆ బావిలో నుంచి ఆ నీళ్లు తీసుకొని వచ్చి రావాలి. ఒక్కరోజు రేపాయ పని, ఈరోజు 2 రోజులు పని చేయాలి అని చెప్పాడు. ఆ ఎద్దు తీసుకొని ఆయన ఆ బండి తీసుకొని వెళ్ళి ఆ నీళ్లు నింపుకొని మరి వచ్చి ఈ రీతిగా చేస్తున్నాడు. ఆ చేసినప్పుడు ఆయనకి ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆయనకు జైలు అధికారికి ఆయన మీద దయ కలిగి, జాలి కలిగి, మరి ఆయనకు ఈయన ఈజ్ ద వెరీ ఆనెస్ట్ పర్సన్, ఈయన ఈ ఒక్క జైలు నుంచి విడుదల చేద్దామని ఆయనకు విడుదల చేశాడు. హల్లెలూయా. ఆ విడుదల చేసిన తర్వాత వినండి, ఇది అద్భుతమైన విషయము. ఆ విడుదల చేసిన తర్వాత అదే పనికి ఇంకొకరిని వాటర్ తేవాలి కదా, ఆ జైలు ఉన్న వాళ్ళకి నీళ్ళు తప్పాలంటే ఆ కాలంలో వాటర్ ప్రాబ్లం. అప్పుడు ఏం చేశారు? ఆ జైలు అధికారి ఇంకొకరికి ఆ పని అప్పగించారు. అదే ఏమంటారు ఎద్దు అది తీసుకొని ఆ వాటర్ బండి కట్టుకొని ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సండే రోజు వెళ్ళినప్పుడు ఆ ఎద్దు అక్కడ నీళ్ళు నింపిన తర్వాత వెళ్ళంటే అది వెళ్తలేదు, ఆ బండి ముందుకు సాగుతలేదు. ఎందుకు? కారణం ఏంది? ఆ ఎద్దుకు అది అలవాటు చేశారు. సండే రోజు వాటర్ తీసుకొని రావడానికి లేదు, సండే రోజు కూడా నాకు విశ్రాంతి కలగాలి అది నేర్చుకున్నది. ఒక అలవాటు అన్నది మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మన జీవితం కూడా మారుతుంది. మరి అనేక మంది సండే చర్చకు రావాలంటే ఏదో వస్తున్నాంలే అది అలవాటుగా కూడా మార్చుకుంటలేదు. సోదరి యేసు ప్రభు మరి ఒక ఈ ప్రకటన ఏం చెప్పాడంటే నూరు కొన్ని ఒకటి తప్పిపోయిన గొర్రెకి దొరికినప్పుడు ఆయన ఏం చేస్తారో అందరికీ చెప్తుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు నాదే మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ ఏదో మర్చిపోయినాం, మరి అది ఆ సెల్ ఫోన్లో అన్ని విషయాలు ఉంటాయి. అది దొరికిన తర్వాత ఎంత ఆనందం అయిందంటే, అదే పోయిన వస్తువు దొరికినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. అది తప్పిపోయిన గొర్రె మరి ఆ ఒక్కటి కూడా యేసు ప్రభు మన లెక్క ఉన్నవాళ్ళైతే 99 100 రూపాయలు 1 రూపాయి పోతే పోనీ అంటాడు. అంటే మనీ విషయం చూస్తే ఆ రీతిగా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఒక్క ఆత్మను కూడా నశింపకూడదు అని ఆయన ఉద్దేశం ఉన్నారు. మనం చూస్తున్నాము 6th ఒకసారి చూడండి. మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పుచు కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. ఎక్కడి సంతోషం? పరలోకమందు ఎక్కువ సంతోషం. సోదరి ఈరోజు మరి లోకరీతిగా మనం చూస్తున్నాము, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? నిజంగానే మనం లోకాశ, శరీరాశ, జీవితం ఇదే ఎక్కువ ప్రేమిస్తున్నాం. మనం నిజంగా ప్రేమించేవాడు ఉన్నప్పుడు అయితే మనం రెగ్యులర్గా తప్పకుండా ఈ ఆరాధనకు పాలు పొందుతాం. ఏదో ఒక రీజన్, ఎప్పుడో ఒక రీజన్ ఉంటుంది. కానీ ఇది ఈరోజు ఫ్రైడే ముస్లిం చూడండి సోదరులు, వారు 100% తప్పని వారు ఆరాధన చేస్తారు. మన వాళ్ళు ఎందుకు ఇంత అలక్ష్య స్వభావం ఉన్నాం? మన అలక్ష్య స్వభావమే మమ్మల్ని దీవించలేకపోతున్నాడు. దేవుడు దీవించాలని ఆయన కోరిక, ఆశ ఉన్నది. సోదరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచన చేస్తే చాలా విషయాల్లో యోన గురించి కూడా మాట్లాడుతున్నాం. యోన కూడా దేవుడు చెప్పిన మాట విన్నాడు.
కానీ ఆయన మాట అనుసరించలేదు. ఇట్స్ నాట్ ఫాలో. తన సొంత ఆలోచనతోనే ఆయన ఏం చేశాడంటే ఆయన చెప్పిన మాటకు విరుద్ధంగా వేరే మార్గం పెట్టిపోయాడు. ఇదంతా చాలా పెద్ద విషయాలు స్టోరీలు ఉన్నది. కాబట్టి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము ఎందుకు ఈ ఉపమానము యేసు చెప్పారు. కారణం ఉంటుంది. యేసు ప్రభు ఏదో ఒక పారాబుల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా కారణం ఉంటుంది. మరి ఈరోజు ఈ ఉపమానం గురించి మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రె ఏమై ఉన్నది? అది బలహీనమైనదా? తప్పిపోయిన గొర్రె దారి తప్పి స్వభావం కలదా? అంటే అది తప్పిపోవడానికి కారణమేంటి? ఒక ఎగ్జాంపుల్గా మీరు చూసారో చూడరు, ఒక గొర్రె ఆ మంట కాలుతూనే ఉంటుంది. ఆ ఒకటి చూసి ఒకటి పోతూనే ఉంటాయి. అది మంట అవుతుందంటే ధ్యానం లేదు. అంటే అవి గుడ్డిగా ఉంటాయి. ఏదైనా ఒక ముందు మనిషి నడిచినప్పుడు వెనుక మనుషులు వాళ్ళు ఆలోచన చేయరు. మనం కూడా ఈ లోకంలో మనం కూడా ఆలోచన చేస్తాము. లోకం ఎలా ఉంటుంది, మనం కూడా అలాగే ఉంటున్నాం. లోకంలో ఎలాగా వాళ్ళు ఉంటున్నారు అలాగే. కానీ యేసు ప్రభు ఏమంటారు? మీరు ప్రత్యేకించబడిన మీరు లోక సంబంధికులు కాదు. ఇవాళ సపరేట్ మీరు సపరేట్గా ఉన్నాము. యోహాను చాప్టర్ మరి 56లో మనమందరము గొర్రె వల్లే త్రోవ తప్పి ఒక్కొక్కసారి చదువు 53 యోహాను ఏషయా 53 ఐజాయా 53:6 మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిని. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగేది. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపేది. మరి ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు రావడానికి కారణం ఏంటి? మరి మన పాపలు ఆయన మీద వేసుకొని ఆ కలువరి మీద తన పరిశుద్ధ రక్తము చిందించి ఆ పాపలకు ఆయన తెలియాలి. మరి సోదరి మరి ఈరోజు మనం కన్నీటితో దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? అవును దేవా, నేను మా గురించి ఆ కలువరి పైన నీ రక్తము చిందించిన మా పాపలను కడిగిన మాకు నిత్య రక్షణను మాకు నిత్య రాజ్యాలను మనకి ఇచ్చినావు అన్నది మరి అరివు వెళ్ళేది మనం నమ్ముతున్నాము. అనేక మంది లోకవృత్తిగా మనం జీవిస్తున్నాము. మరి ఏంటి దేవుడు కాపరి అంటే లేదు. కాపరి అన్న మీనింగ్ ఏది? వెతుకడం. కాపరి వెతుకుతాడు. ఒక టీచరు తన పిల్లలు ఎలాగ చదువుతున్నారు, వీరు నిజంగా చదువుతున్నారా లేదని వారిని టెస్ట్ చేస్తారు. వారిని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటాడు. గురువు అన్న మనిషి ఎప్పుడు కూడా తన గొర్రెలు తన పిల్లలు వాళ్ళ బాగు గురించి తన పిల్లలు ఎదుగుదల గురించి డే అండ్ నైట్ దే ఆర్ థింకింగ్. కాపరి కూడా అదే రీతిలో ఆ యేసు ప్రభు కాపరి ఆ ప్రభు యేసు ప్రభు నా పిల్లలు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఇంతమంది రావలేకపోతున్నాం? సంఘానికి వారికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఎందుకు రాలేకపోతున్నాం? ఈజ్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి ఆలోచన చింతిస్తున్నాను. మరి అందుకోసం దేవుడు అంటున్నాడు, నా చింత ఎవరు నా మీద వేయండి అంటున్నాడు. మనం ఏమనుకున్నాం? అన్ని మా మీద తోసుకుంటున్నాం, మన మీదనే అయ్యదైనది ఎందుకు చింతిస్తున్నాము? అయ్యా మీరు చెప్పేది బాగా ఏమి మీరు చింతిస్తారు. నేను ఇప్పుడు చింత మానుకున్నాను. ఎందుకంటే ఎంతవరకు జరగాలి అంతవరకే జరుగుతుంది. నీకేం జరగాలి అదే జరుగుతుంది. మనం ఎంత చింతిస్తే మనమేమో ఇంత అదే కాలేము. ఈరోజు వాక్యం అడుగుతుంది, చెప్తున్నది కాపరి వెతుకుతున్నాను. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల గురించి ఆయన వెతుకుతున్నాడు. వీరందరూ అందరూ నిత్య రాజ్యంలో చేరాలని ఆయన ప్రతి ఒక్కరు
ఈరోజు యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 10:11 నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాలను పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతను మంచి కాపరి కాబట్టి ఈ లోకం పాపం గురించి ఆయన తన ప్రాణాలను పెట్టాడు. మరి సోదరు ఇదే అనేక మంది మీరేమయ్యా గొర్రె లెక్కలు ఉన్నారు అని అనేక మంది మీ మీద నిందలు వేస్తుంటారు. అనేకలు చెప్తుంటారు మీరు గొర్రెలు కాదు, గర్జించిన సింహలు పారేయాలి ఉన్నాం. ఎవరు టైం వెయిటింగ్ ఫర్ యేసు ప్రభు అక్కడ అతను సింహలో పారేయాలు వస్తున్నాడు. సింహం గర్జించు సింహలో పారేయాలో వస్తున్నాడు. క్రైస్తవులు అంటే అనేక మంది ఏదో వీళ్ళు ఏంటప్ప అనుకుంటారు. సోదరి యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ముందుకు సాగాలి ధైర్యంగా. ఈరోజు వాక్యంలో మనకు సెలవిస్తుంది, నేను గొర్రెలకు మంచి కాపాడు, మనల్ని కాపాడువాడు ఏక దేవుడు ఉన్నాడు, మన పరిశుద్ధ ఆత్మ మాకు తోడు ఉన్నాడు, మిమ్మల్ని కాపలగా అతన్ని కనిపించాడు, కానీ మీ మధ్యలో నేనున్నాను. మరి ఎంత పరవశమైన మాట. ఏ దేవుడు కూడా, ఏ సృష్టిలో ఉన్న ఎవరు కూడా నేను మీ మధ్యలో ఉన్నాను, మీకు తోడుగా ఉన్నానని ఎవరు కూడా ఆశీర్వదించి ఇవ్వాలి. ఓన్లీ యేసు ప్రభు మాత్రమే. సర్వశక్తి తండ్రి, నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది, నా పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడంతా నేను తోడుగా ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నా. ఇశ్రాయేలు జనానికి ఏ రీతిగా నడిపించినాడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకోడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో సెలవించిన తన ఉన్న ఈ మరి గొర్రెలను ఆయన కాపాడుతాడు. గొర్రెలంటే మనమే యేసు ప్రభువుని నమ్ముకున్నవారు. సోదరి ఈరోజు దేవుని దృష్టిలో ఒక్క ఆత్మ కూడా విలువైనది, ఒక్క ఆత్మ కూడా విలువైనది. ఏ ఆత్మ కూడా నిత్య నరకములో వెళ్ళకూడదు అని ఆయన బెదురుతున్నాడు, బోధిస్తున్నాడు, వాక్యం ఇచ్చినాడు. అయ్యా మీరు బాగుపడండి, మీరు సత్యాన్ని తెలుసుకోండి, మీరు నిత్య రాజ్యం చేయాలి, నా సన్నిధిలో శాంతి సమాధానం నెమ్మది నాలో ఉన్నది. మరి ఆ నిత్య రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలని వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తుంది. మత్తయి చాప్టర్ 18:14, మత్తయి 18:14 వచ్చిన మాథ్యూ చాప్టర్ 18:14 వచ్చిన. అలాగనే ఈ చిన్నవాడిలో ఒకటైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. కోపంగా చెప్తున్నాడు, ఎవరు నశింపకూడదు అన్నదే తండ్రి చిత్తము కాదు, అందరూ నిత్య రాజ్యంలో చేరాలన్నదే తండ్రి ఒక చిత్తం ఉంది. మరి ఈరోజు మరి ఆయన చిత్తంలో మనం నడవాలంటే మనం అనేక సందర్భాలు చూస్తుంటున్నాం. ఓ అయ్యా సంఘాలు మొత్తం నిండిపోయినాయి. దేవుడు సంఖ్య చూడాలి, ఇది మనం గ్రహించాలి. దేవుడు సంఖ్య చూడడు, దేవుడు నీ ఆత్మను పరీక్షిస్తాడు. సోదరి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏ సంఖ్యలో మనుషులు 100,000 మంది వస్తుంటారు, కానీ 100,000 మంది వచ్చిన వాళ్ళు సంఖ్య దేవుడు చూడడు. నన్ను చూస్తాడు. నీవు సరైన త్రోవలో మనం నడుస్తున్నామా, సరైన వాక్యంలో మనం ఉంటున్నామా అనేది. అందుకోసమే కాపాలి ఎప్పుడు కూడా తన గొర్రెల యోగక్షేమం గురించి చింతిస్తాం. మరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. మరి యోహాను 4:13 నుండి 14 వచ్చిన అంటే చదవచ్చు. ఇది ఏమిటంటే దేవుడు ఒక సమాన స్త్రీ. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతి వాడను మరలా తప్పిమను, నీనిచ్చు నీరు త్రాగు వాడెప్పుడు తప్పిమను,
నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకు వాని ఊరడి నీటి బుగ్గగా ఆమె చూసి చెప్పారు. సమర స్త్రీ ఆ ఎండాకాలంలో మధ్యాహ్నం 12 సమయంలో ఆ నీళ్లు అతను దాహమై ఉంటాడు. దాహమై ఉన్నప్పుడు ఆ నీళ్లు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఒక్క సమయంలో సమర స్త్రీ వస్తుంది. సమర స్త్రీ వచ్చినప్పుడు ఇవంతా ఎగ్జాంపుల్ మీకు తెలుసు. అది అడిగినప్పుడు ఏమైంది? సమర స్త్రీ అడిగినప్పుడు ఆమె ఏమంటది? అయ్యా, మాకు నీకు ఏం లేదు, సాంగత్యం లేదు. ప్రతి ఒక్కటి యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా అదే మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి, అదే ఒక కుల వివాహం అన్నీ మనం అనుకుంటాం. ఇప్పుడంతా మనం అంతా ఎదు ఉన్నామని కాదు, మాకు ఎత్తు వరకు ఇవంతా మీకు తోడుగానే ఉంటాయి. అయితే కూడా మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నా ఆత్మ మీకు తోడుండి నడిపిస్తుంది, మీరు భయపడదు. ఆ రోజు కూడా ఆ మాట స్త్రీ చెప్పింది, నాకు మీకు ఏదైనా సంగతి నీకు సమాజ స్త్రీ కదా అని యేసు ప్రభు చెప్పాడు. నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు నిత్య జీవం, ఎప్పటికీ నీకు దాహం కాదు. నేను ఇచ్చే నీళ్లు తాగినప్పుడు మీకు దాహం అనేది ఉండదు. సోదరు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు వాక్యం దాహం నీలో నాలో ఉంటే తప్పకుండా మనం సండే కానీ వేరే ప్లేట్లకి కానీ మనం వస్తాం. చాలా మంది మనం అనుకుంటున్నాం, మాకు అన్నీ తెలుసయ్యా, అన్నీ తెలిసి ఈ గుడి ఎందుకు కట్టాలి, సేవకులు ఎందుకు ఉండాలి, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? యేసు ప్రభు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఈ మందిరంలో నివాసిస్తున్నాను అంటున్నాడు. మరి ఎందుకు మరి నివసిస్తున్నప్పుడు? అందుకే కదా కోట్లు ఖర్చు పెట్టి మందిరం కట్టి కోట్లు అది చేసి అంత మీకు కట్టలేదు. ఇక్కడ దేవుడు నివాసిస్తున్నాడు. ఇది పవిత్రమైన స్థలం, తప్పకుండా మీరు రావాల్సిందే. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది చూస్తున్నాము. చెక్కాయ నా జీవితంలో యేసుప్రభుని ఎలాగా అని తెలుసుకున్నాడు. అని కొట్టే ఉంటే కూడా ఆ చెట్టు మీద ఎక్కి అని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడు అని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమన్న దేవుడు తృప్తిపరచేవాడు దేవుడు ఉన్నాడు. అని నీకు నాకు ఆశ ఉన్నదే, మందిరంకి రావాలి, వాక్యం తెలుసుకోవాలి, ఇంకా ఎత్తుకు పోవాలి. ఇది దేవుడు నిర్మించిన మందిరం. ఇక్కడికి వస్తే నాకు శాంతి, సమాధానం, నెమ్మది, ఐశ్వర్యం, కుటుంబంలో అన్ని విధాలు దేవుడు నాకు పరిశుద్ధాత్మ ఇక్కడ నింపి నన్ను బయటికి పోయినప్పుడు అతను పరిశుద్ధాత్మ నాకు తోడుగా నడిపిస్తున్నాను. ఒక బలమైన విశ్వాసం ఏ రోజు నీలో నాలో వచ్చినప్పుడే దేవుడు అప్పుడు నీతో మాట్లాడతాడు. ఏదో అయ్యా మా భక్తి మస్తుంది, నేను చర్చికి వెళ్తే నేను ఇక్కడే బైబిల్ చదువుతాను, నేను ఇక్కడే ప్రార్థన చేస్తాను, నేను ఇంట్లోనే ఉంటానంటే మీరు అలాగే ఉంటాను. దేవుడు మీకు ఇచ్చాడు. లేని వాళ్ళ గురించి ఆలోచన చేయవద్దు. లేని వాళ్ళకు లేదు, సంఘం లేదు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు రాదు. కానీ నీకు దేవుడు మందిరం ఇచ్చాడు కదా. మరి మందిరం ఇచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు ఉండాలి? మరి జగ్గ ఎందుకు వచ్చాడు? అంత దూరం పరిగెత్తుకొని ముందు వాళ్ళు ఇక్కడ ఇంత దూరం ఉన్నప్పుడు అంత దూరం పోయాడు, వాళ్ళకి ముందే పోయి వెళ్ళాడు. ఎందుకంటే ఐ విల్ సీ జీసస్. అతను చూడాలి, ఆశ. ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాను. యేసుప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. జక్కయ్య, నువ్వు దిగిరా. ఎప్పుడు నేను దేవుని మందిరంకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడుతాడని ఒక బలమైన విశ్వాసం నీలో నాలో ఉన్నప్పుడే ఆ దేవుడు పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడాడు. ప్రపంచంలో మనం ఒకరే లేవు, కోట్ల మంది ఉన్నారు. నీ భయము, నీ భక్తి, నీ హృదయం అంతరంగం
100 మంది ఉంటే కూడా ఇప్పుడు వెళ్తుంటున్నాం, చెట్టు మీద ఎవరున్నాం మనకి ఎలా తెలుస్తుందంటే ఏం తెలియదు. కానీ సృష్టికర్తకి తెలుసు నీ ఆలోచన, నీ తలంపు చూశాడు. చక్కగా దిగిరా, ఈరోజు నీ ఇంట్లో ఉండాలని ఆశ కలుగుతున్నాడు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు సన్నిధికి వచ్చినావు, రాలేని వాళ్ళ గురించి నువ్వు చింతించావు. నీవు వచ్చినావు, నీ గురించి నేను చింతిస్తున్నాను. నీ కుటుంబం గురించి చింతిస్తున్నాను, నీ పనుల గురించి చింతిస్తున్నాను, నీ బిడ్డల గురించి చింతిస్తున్నాను. గోలివారం నా సన్నిధిలో, నా సంఘంలో వచ్చి ప్రార్థిస్తున్నారు, వారికి నేను ఉత్తరం ఇస్తున్నాను. అది చక్కగా అంతమంది ఆయన మనసు ఎరిగింది కాబట్టి చక్కగా దిగిరా. ఆయన అంత సంతోషం దిగి వచ్చాడు. ఆయన ఇంటికి దొరకకుండా తీసుకుంటాడు. అందరికి తెలుసు మరి ఆయన చేసిన తప్పు, తాను చేసిన అన్యాయం, దానికి 4 పట్టు రిటర్న్ ఇచ్చాడు. సోదరు మరి ఈరోజు నేను ఎలాగ జీవిస్తున్నాను? మనిషి జీవితంలో తప్పులు సహజంగా జరుగుతాయి. మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడకల ద్వారా, క్రియల ద్వారా, వాట్ ఎవర్ ఇట్ మే బి విల్ బి హ్యాపెనింగ్. జరుగుతాయి. జరిగితే అని నువ్వు బాధపడదు. దేవుని సన్నిధిలో కన్నీరుతో ప్రార్థించు. దేవాన్ని ఏదో పొరపాటు జరిగింది, తెలుసో తెలియక చేసినంత దేవుని అడిగినప్పుడు ఆ రోజు చక్కగా ఎన్నో పప్పులు చేసిన చక్కగా క్షమించాలి. దేవుడు నీకు నన్ను క్షమించకుండా ఉంటాడా? తెలిసి తెలియవు చేయవు. అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళా తప్పు మనం చేయకూడదు. చూస్తున్నాం ఈరోజు వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పేతురు 3:9, పేతురు 2 పేతురు 3:9, 2 పేతురు 3:9, 3:9 అక్కడ. నీ ఎడల దీర్ఘ శాంతం గలవాడు. అంటే యేసు ప్రభు వస్తలేరు ఎప్పుడు వస్తలేరు అంటే దేవుడు యేసు ప్రభు ఎప్పుడు వస్తలేదు. ఎప్పుడో చెప్తానే ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు, 2026 వచ్చింది ఇంకా చెప్తానే ఉన్నారు అని మనము అలక్ష్య స్వభావంతో జీవింపకూడదు. దేవుడు ఏ సందర్భంలో రావచ్చు, ఏ సెకండ్లో, ఏ నిమిషంలో రావచ్చు. మనము సిద్ధపాటు ఉండాలి అనేది 2 పేతురు అవి హెచ్చరిస్తున్నాడు. చక్కగా ఏ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ ఇంటికి ఏమై వచ్చింది? రక్షణ వచ్చింది. మరి నీ ఇంటికి రక్షణ రావాలంటే క్రియలేని విశ్వాసము మృతుతో సమానం. చాలా మంది కొంతమంది అయ్యా మన విశ్వాసం అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, విశ్వాసం ఒకటే సరిపోదు అయ్యా. అందరూ విశ్వాసిస్తారు, దారిపోయే వాళ్ళు విశ్వాసిస్తారు, యేసు ప్రభు దేవుడు అని అందరూ చెప్తారు. అది సరిపోదు. నీవు క్రియలు కనిపించాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఒకటే సరిపోదు జీవితంలో. కాలు చేతులు ఉంటే సరిపోతుందా? కాలు చేతులు అన్ని బాగానే ఉన్నాయంటే ఈ కాలు చేతులు ఇట్లనే పెట్టుకొని కూర్చుంటే సరిపోదు. ఇవన్నీ పని చేయించాలి. మన బాధ్యత ప్రతి ఒక్కటి పని చేయించాలి, క్రియలు కనిపించాలి. ఈరోజు అది దేవుని క్రియలు కనిపిస్తున్నామా, విశ్వాసంతోనే ఉంటున్నామా? 2 కావాల్సిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేక మరి బైబిల్లో చూస్తున్నాం. వాక్యంలో సంవత్సరం విషయం కూడా తెలుసు. దేవుడు హెచ్చరించాడు, నువ్వు నాశనం చేయబడకూడదు నీ ఎంటికలు. మరి ఆ సీక్రెట్ నువ్వు ఎవరికి చెప్పవద్దు అన్నా. అయితే కూడా ఒక స్త్రీ మోహం పడి ఆయన తన ఈ నాశనం విషయంలో తాను
తానే అప్పగించాడు, తన జీవితంలో తానే అప్పగించాడు. సైతాను కూడా మన జీవితంలో అనేక సార్లు ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితే సోదరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము. అనేక ఎగ్జాంపుల్ మనం వాక్యం ద్వారా మనం హెచ్చరించదు. మరి యోన చాప్టర్ యోన 1:1-2 మనం చూస్తున్నాం. యోన 1 నుండి దేవుడు యోనకు ఏం చెప్పినా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి నీవు అక్కడ సువార్త ప్రకటించావు. మరి యోన ఎక్కడికి వెళ్ళాడు? తార్షిష్ దేవుడు చెప్పిన దానికి అగెనిస్ట్గా వెళ్ళాడు. నన్ను అక్కడికి నేను వెళ్తే నన్ను కోరుతారు సంవత్సరాలు. మరి అనేక సందర్భాలు రాబోయే రోజులు మన జీవితంలో కూడా క్రైస్తవ కుటుంబం, క్రైస్తవులు చెప్పుకోవడానికి కూడా అనేక మంది కన్జర్వేషన్ ఉన్నారు. సోదరు ఈరోజు నేను వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 99 గొర్రెల గురించి చింతిస్తున్నారు దేవుడు. అవన్నీ మంచిగా ఉన్నాయి, అందరూ బాగున్నారు, 99 మంది అందరూ బాగున్నారు. కానీ దాంట్లో ఒక్కరు దాని గురించి చింతిస్తున్నారు. ఈరోజు నిజంగానే మన జీవితంలో యేసు ప్రభు కుటుంబంలో కానీ సంఘంలో కానీ అనేక అద్భుత కార్యాలు చేశాడు. మంచి మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆ మందిరం విలువ తెలియదు అనేక మంది, సేవకుల విలువ తెలియదు అనేక మంది, సమయం విలువ తెలియదు. ఈరోజు నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి గొర్రె తెలియక దారి తప్పి, గొర్రె ఏమైంది? తెలియక అది దారి తప్పి దూరం అయిపోయింది. యోన తెలిసి తిరుగుబాటు చేశాడు. ఆయనకు తెలుసు నేను వెళ్ళే దారి దేవుడు ఇక్కడికి వెళ్ళంటే నేను ఆయన అపోజిట్ నేను వెళ్తున్నాను. ఆయనకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను, ఆయనకు తెలుసు. డిఫరెన్స్ ఏమున్నది? గొర్రె ఎప్పుడు కూడా తన జీవితం నిశ్శబ్దంగా, గొర్రె తన నేచర్ ఏంటంటే అది నిశ్శబ్దంగా. మరి మానవుడు మనం యోన దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఆ కడుపు కూడా, ఫిష్ కడుపు కూడా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మనకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడే మనం దేవుడిని తిడతాం. దేవుడు నాకు ఏం చేశాడయ్యా నీ సంఘానికి రావడానికి, దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నీ సంఘానికి వస్తున్నా, నాకు ఇప్పటివరకు ఒక ఇల్లు లేదు, ఇప్పటివరకు నేను జాగ్రత్తలేదు, ఇప్పటివరకు నేను బాధపడలేదు అని దేవుని మీద, సంఘం మీద అనేక మంది నిందలు వేయవారు ఉండలేకపోలేదు. అనేక మంది ఉన్నారు. కానీ నేను సంఘానికి ఏం చేస్తున్నాను, సంఘంలో నాకు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను, అది మనం ఆలోచన చేయాలి. అందుకే నీవు ఆశీర్వదించబడతావు. సంఘం గురించి నువ్వు కన్నీరు ప్రార్థిస్తున్నావా? సంఘ బాధ్యతలో మాకు మీకు ఉన్నదా? ఆశీర్వాదం అంటే ఒట్టిగా రాదు. సోదరి ఆశీర్వాదం అంటే ఎవరు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను వాడు గొప్పగా ఫలించడు. నీవు ఆయన యందు నిలిచి ఉంటేనే నీకు ఫలము దేవుడు ఈ రోజు కాదు రేపన నీకు దయచేస్తాడు. మరి ఆ సత్యము మనకు తెలిసి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడాడు. నువ్వు దేవుడితో ముఖాముఖికి మాట్లాడాడు. గొర్రె నిశ్శబ్దంగా ఉన్నది కాబట్టి అది దూరం వెళ్ళిపోయింది. నీవు నిశ్శబ్దం ఉండదు, నీవు దేవునితో
ఎప్పుడు అతను ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థనలో గడపాలి. అప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఇద్దరు పూజించేది, అన్యులు పూజించేది దేవుడికి, మనము పూజించిన కూడా దేవుడు. వారికి అనేక నామం కలిగిన దేవతలు, మనము పూజించింది సర్వశక్తి అయిన తండ్రి అయిన దేవుడు. మనకి నిత్య రాజ్యం ఇచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన గురించే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలను అర్పించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు సత్యం మనం తెలుసుకోవాలి. ఇంకా ఎన్ని రోజు వరకు మన జీవితం అంతా నిశ్శబ్దంగా ఉంటాం. ప్రార్థన లేదు, కన్నీరు ప్రార్థన లేదు, సంఘానికి రావడం లేదు, వేరే యాక్టివిటీస్ లేదు. ఇట్లా ఉంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? సోదరు ఈరోజు వాక్యం ఇచ్చినామంటే ఒక్కరు ఇద్దరు ఉంటే కూడా మనం వాక్యం దాపకంగా చెప్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆయన వాకలేదు, ప్రతి ఒక్కటి ఫ్యాన్ చేయకు, ప్రతి ఒక్కటి కూడా సాక్షి ఆ రోజు చెప్తారు. మరి ఈ శ్రమన్న వారంలో, శ్రమన్న దినాలు మనం తప్పకుండా ఎక్కడి ప్రేమ పెడతారు, ఎక్కడి సంఘం ఏ ఇంట్లో ప్రేమ పెడితే కూడా మనం వెళ్ళి మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం మనం దీవించాలి, ఆశీర్వదించాలి. నీవు ఎదుటిన వాడిని దీవిస్తే ఆ దీవెన నీ మీద కూడా వస్తుంది. ఒక రాయి తీసుకొని మనం గట్టిగా పైకి కొట్టినామనుకోండి, ఆ రాయి ఎంత ప్రెషర్గా ఉంటుంది, అంత ప్రెషర్గా ఆ రాయి కిందికి పడిపోతుంది. మనం కూడా ఇతరుల గురించి ప్రార్థించాలి, ఆ కుటుంబం గురించి ప్రార్థించాలి, వారు నీ గురించి నా గురించి ప్రార్థిస్తారు. మరి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాతో నీతో, మీరు మాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పారు కదా. ఎప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, డే బై డే మీరు దీవించబడతారు, అప్పుడు పక్క ఉన్న వాళ్ళకి చెప్తారు, అయ్యా నేను మందిరంకు వెళ్ళిన యేసు ప్రభు నమ్మిన నాకు దేవుడు అనేక రీతిగా అద్భుత కాలం నా కుటుంబంలో నా పర్సనల్గా దేవుడు చేశాడని ఏ రోజు నీవు ఆయన నామమును ప్రకటించాలని సూచిస్తావు, ఆ రోజు దేవుడు నీకు నీ కుటుంబం అధికంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.